వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. పిటిషన్లపై ఎస్సీ/ఎస్టీ కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, ఈరోజు వంశీ దాఖలు చేసినటువంటి హెల్త్ పిటిషన్ హెల్త్ ఆధారంగా తనకు జైల్లో వసతులు కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతోపాటు ఆహారం కూడా ఇంటి నుంచి తెచ్చుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఆ పిటిషన్లో కోరారు. దాంతోపాటు పోలీసులు దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్ పైన కూడా ఈరోజు విచారణ జరిగింది. పోలీసులు వంశీతో పాటుగా A7, A8గా ఉన్నటువంటి నిందితులు సంబంధించి కూడా అంటే A4, A8 నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ల పైన కూడా ఈరోజు వాదనలు జరిగాయి. ఇది కూడా రేపొద్దున వచ్చే అవకాశం మనకి కనబడుతుంది. ఈరోజు జరిగినటువంటి పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం విజయవాడ జిల్లా జైలుకి సంబంధించిన సూపరింటెండెంట్ అదేవిధంగా వైద్యులు కూడా కోర్టుకి హాజరయ్యారు. వీటితో పాటు పోలీసులు కూడా కోర్టుకి హాజరయ్యారు. ప్రధానంగా నిన్న ఇచ్చినటువంటి ఆదేశాల్లో జైల్లో వంశీకి ఎటువంటి వసతులు కల్పిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, అతని ఆరోగ్య పరిస్థితి మీద ఒక నివేదిక ఇవ్వాలని, పూర్తి వివరాలు ఇవ్వాలని నిన్న విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు ఆదేశించడంతో ఈరోజు స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇక్కడికి వచ్చి వివరాలు ఇచ్చారు. అయితే జైల్లో వంశీని ఎందుకు ప్రత్యేక బ్యారక్లో ఉంచారు అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రస్తుతం జైల్లో బ్లేడ్ బ్యాచ్, గాంజా బ్యాచ్కి సంబంధించిన నిందితులు ఆ రేనాల్లో ఉన్నటువంటి నిందితులు ఉన్నారు. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగానే ఆయన్ను ఇక్కడ ప్రత్యేక బ్యారక్లో ఉంచామని తెలిపారు. దీంతోపాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా జైలంతా ఉంటుంది. మరొకవైపు ఆహారానికి సంబంధించిన పిటిషన్ పైన చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటు వంశీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే బెడ్కి సంబంధించి ఇప్పటికే గతంలో టైల్ బోన్ అనేటువంటి సమస్యతోటి గతంలో వంశీ బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి కింద పొనుకున్నట్లయితే ఒక్కసారిగా పైకి లేవలేని పరిస్థితి ఉంటుంది. నడుము వద్ద ఆ సమస్య వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు బెడ్ వసతి కల్పించాలని కోరారు. దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి రిపోర్టులని వంశీ తరపు న్యాయవాదులు కోర్టుకి సబ్మిట్ చేశారు. మరొకవైపు చూసుకున్నట్లయితే వైద్యులు జైల్లో ఉన్నటువంటి వైద్యుల ప్రకారంగా దీని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్, నిపుణుల అభిప్రాయం తీసుకోవాలి. ప్రస్తుతం ఇది పాత నివేదిక కాబట్టి, పాత రిపోర్టు కాబట్టి దీని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలని కోర్టుకి ఇటు తెలిపారు. మరొకవైపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా కొంత ఆరోగ్యంగానే ఉన్నారు అనేటువంటిది వైద్యులు తెలిపారు. మరొకవైపు ఇటు కస్టడీ పిటిషన్ కనుక చూసుకున్నట్లయితే 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వంశీతో పాటు మరో 2 నిందితుల్ని కూడా పోలీసులు కోర్టుని కోరారు. వీళ్ళు ముగ్గురుని కస్టడీకి కావాలని కోరారు. అయితే ఇందులో వంశీ A1గా ఉన్నారు. ఈ కేసులో సత్యవర్ధన్ని కిడ్నాప్, బెదిరించిన కేసులో నిందితులుగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పూర్తి విషయాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి రెండోది సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి. అంటే ఇక్కడికి 11వ తేదీ ఇక్కడ విజయవాడ కోర్టుకి ఏ విధంగా వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత సత్యవర్ధన్ని ఏ విధంగా హైదరాబాదు తీసుకువెళ్ళారు, అక్కడ ఎక్కడెక్కడ తిరిగారు, అదేవిధంగా అక్కడి నుంచి వైజాగ్ ఎవరు తీసుకువెళ్ళారు, ఎలా వెళ్ళారు, అటువంటివి అన్నిటినీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది. వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే
ఇప్పుడు నిందితుల నుంచి వచ్చిన సమాచారం, అదేవిధంగా పోలీసుల దగ్గర ఉన్న సమాచారం, ఈ రెండింటిని క్రోడీకరించుకున్న తరువాత ఛార్జ్షీట్లో ఈ విషయాలన్నిటినీ పూర్తి స్థాయిలో పోలీసులు అందులో పొందుపరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఛార్జ్షీట్ 3 నెలల తర్వాత పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఛార్జ్షీట్ చాలా కీలకంగా భవిష్యత్తులో కేసు బలోపేతం అయ్యేందుకు అందులో చాలా కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత, దానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత ఛార్జ్షీట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కేసుని బలోపేతం చేసేందుకు అన్ని ఆధారాలు సేకరించాలి, అన్ని కోణాల్లో విచారించాలని ఉద్దేశంతో కస్టడీకి కావాలి. ఇప్పుడు కనుక కస్టడీకి ఇవ్వకుండా బెయిల్ కనుక ఇచ్చినట్లయితే ఈ కేసు దర్యాప్తు కొంత బలహీనపడే అవకాశం ఉంది. కావలసినటువంటి ఆధారాలు లభ్యం కానటువంటి పరిస్థితి అయితే ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరొక వైపు మేము ఇప్పటికే సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంశీని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదు, అదేవిధంగా రీకన్స్ట్రక్షన్కి వంశీ అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి సత్యవర్ధన్ ఎవరైతే బెదిరింపులకు గురయ్యాడని చెప్తూ ఉన్నారో ఆ సత్యవర్ధన్ ఇప్పుడు పోలీసుల వద్దే ఉన్నాడు. అతనికి అన్ని విషయాలు తెలుసు. సీన్ రీకన్స్ట్రక్షన్కి సత్యవర్ధన్ వివరాలు చెప్తారు అనేటువంటిది ఇటు వంశీ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. అయితే ఈ వంశీ ఉండాల్సిందే, అతని ఫోను ఖచ్చితంగా ఫోరెన్సిక్ దగ్గరికి తీసుకువెళ్ళి దాంట్లో ఫోరెన్సిక్ సంబంధించిన ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది, అదే కీలకంగా మారుతుంది అని ఇటు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇరువురి వాదనలు మరోసారి విన్న న్యాయస్థానం రేపటికి తీర్పు రిజర్వ్ చేసింది. ఇటు వస్తువులు కల్పించాల్సిన పిటిషన్, మరొక వైపు ఇటు కస్టడీ పిటిషన్ మీద కూడా రేపు నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. స్వప్న. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.